అతనిపై అనేక అవినీతి కేసులున్నాయి. ఏ కేసులోనూ దర్యాప్తు ముందుకు సాగదు. ఆయన అడగడం, కోర్టులు స్టేలు ఇవ్వడం, అలా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలోనే అత్యధిక స్టేలు తెచ్చుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఏకైక నాయకుడు ఆయనే. ఆయన ఎంతటి ఘనుడంటే అక్రమాస్తుల కేసులో ఆయనపై దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే మా దగ్గర తగినంత సిబ్బంది లేరు అని సిబిఐ చేతులెత్తేసింది. అది సార్ ఆయన పవర్. ఇప్పుడు పవర్లోనే ఉన్నారు. ఆయన పైన 6 అవినీతి కేసులున్నాయి. అందులో 4 కేసులు క్లోజ్ అయిపోయాయి. అదెలా సాధ్యం? కేసు దర్యాప్తు సాగకుండానే, ట్రయల్స్ నడవకుండానే, నేరం చేశారో లేదో తేలకుండానే కేసు క్లోజ్ అవ్వడమేంటని బాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా అడక్కండి. అక్కడే ఉంది మ్యాజిక్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నాటి ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఆయనపై ఫిర్యాదు చేసిన అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నారు. సింపుల్ కేస్ క్లోజ్. దీని వెనుక ఏం జరిగింది? అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారా? బెదిరింపులకు దిగారా? ప్రలోభాలకు గురి చేశారా? కేసును తారుమారు చేశారా? సాక్షులను బెదిరించారా? కేసు క్లోజ్ అవ్వడానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్ని అడ్డదారులు తొక్కారా? దీని వెనుక ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఉన్నారా? ఆయన చెప్పినట్టుగానే ఆయన గైడెన్స్లోనే కేసు క్లోజ్ చేయడానికి అధికారులు అడుగులు వేశారా అని నన్ను అడక్కండి. ఇవి కోర్టులకు సంబంధించిన విషయం. ఏం జరిగి ఉంటుందన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన దోపిడీ ఎంత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు దోచేశారు, ఆయనపై నమోదైన కేసులెన్ని, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఎప్పుడు బెయిల్పై ఆయన బయటకు వచ్చారు, ఎలా బెయిల్ వచ్చింది, బెయిల్ కండిషన్స్ ఏం చెబుతున్నాయి, ఇలాంటి వివరాలన్నీ చూస్తే బాబుగారి అవినీతి మరకేంటో, ఆ మరక ఇంకా ఉందో లేదో మీకు అర్థమైపోతుంది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారిపైన దాదాపు 6 అవినీతి కేసులు ఉన్నాయి. చాలా ప్రముఖమైన కేసులు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్న కేసుల దగ్గర నుంచి ఇక్కడ దర్యాప్తు సంస్థలు పట్టుకున్న కేసుల వరకు ఉన్నాయి. అందులో ప్రధానమైనది స్కిల్ కేసు. జిఎస్టీ అధికారులు అక్కడ తీగలాగితే డొంక కరకట్టలో కదిలింది. ఆ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఐఆర్ఆర్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, మద్యం స్కామ్ కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, అసైన్డ్ భూములు పేదవాళ్ల కడుపు కొట్టి వాళ్ళ జీవితాల మీద నిర్మించుకునేటటువంటి సామ్రాజ్యం ఈ అవినీతి కేసు. వీటన్నిటికి సంబంధించి ఆ కేసుల పరిస్థితి ఏంటి, ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఇప్పుడు కేసులు క్లోజ్ అయ్యాయి అంటున్నారు కదా, ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఏంటి, ఆరోపణల దగ్గరే అవుదాం. అసలు ఆ కేసుల వివరాలు ఏంటి ఒకసారి గతంలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే కేసులు క్లోజ్ అయిపోతున్నాయి కదా. క్లోజ్ అయిపోయినంత మాత్రాన మరక మాసిపోదు, మరక ఇంకా మిగిలే ఉంది. ఇది కూడా పూర్తిగా క్లోజ్ అయినట్టు కాదు సార్. ఏసీబీ కోర్టుతోనే న్యాయస్థానంలో ఏసీబీ కోర్టు దగ్గరే మనం ఆగిపోకూడదు. ఆ పై కోర్టులు ఉన్నాయి. కింది కోర్టు తర్వాత పై కోర్టు, ఆ పై కోర్టు, ఆ పై కోర్టు, ఇలా సుప్రీంకోర్టు వరకు చాలా ఉంటాయి. ముందుగా లిక్కర్ స్కామ్ 2014-19 మధ్య కుంభకోణం విలువ 25,000 కోట్లు. చంద్రబాబు ఇందులో ప్రధాన నిందితుడు. కేబినెట్ కళ్ళుగప్పి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. కేబినెట్ కూడా తెలియకుండానే, కేబినెట్ డెసిషన్ తీసుకోకుండానే రద్దు చేశారు. ఏడాదికి దాదాపు 1,400 కోట్ల రూపాయల లెక్కన 4 ఏళ్ల పాటు 5,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా ఎంఆర్పీ కంటే 20% అధిక ధరకు అమ్మకాలు సాగించారు. 5 డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు జరిపారు. దీని విలువ 20,000 కోట్లు. ఈ కింద మనం చెప్పుకున్నటువంటి 20% అధిక ధరలకు, డిస్టిలరీ నుంచి 50% మద్యం కొనుగోళ్లు, ఇవన్నీ అన్నీ కలిపితే 25,000 కోట్ల రూపాయల స్కామ్. నెక్స్ట్ కేసు నెంబర్ 2 ఫైబర్ నెట్ స్కామ్. నిన్ననే క్లోజ్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏసీబీ కోర్టు కొట్టిపడేసింది. ఈ కుంభకోణం విలువ 333 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1, బాబుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీకి లబ్ధి. ఈయన ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయాలో నిష్ణాతుడు, ప్రపంచంలో నిష్ణాతుడు. ఆయన అనేక సందర్భాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించి ఆ ట్యాంపరింగ్కి సంబంధించి ఈవీఎంలను దొంగతనం చేసిన కేసు కూడా ఆయన పైన ఉంది. బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడంలో నిష్ణాతుడు కాబట్టి ఆయనకు అందులో ట్యాంపరింగ్ చేయొచ్చని చెప్పడంలో నిష్ణాతుడు. బాగా అర్థం చేసుకోండి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు. నెక్స్ట్
ఎస్, మూడో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్. కుంభకోణం విలువ 2130 కోట్లు. A1 చంద్రబాబు, A14 లోకేష్. లింగమనేని భూముల విలువ పెంచేలా ఐఆర్ఆర్లో అవినీతి మెలికలు. పాము కంటే ఘోరంగా మెలికలు తిరుగుతూ పోతుంది ఐఆర్ఆర్. ఎవరంటే లింగమనేని మనకి గెస్ట్ హౌస్ ఇచ్చాడు కదా కరకట్ట మీద. ఇది లింగమనేని భూముల విలువ పెంచేలా అవినీతికి మెలికలు. 177 కోట్లున్న భూమి విలువ ఎంత చేయాలని ప్లాన్ వేశారు? 2130 కోట్లకు చేరేలా మార్పులు చేశారు. ఈ అవినీతి పాపంలో పవన్ కూడా పాపం పిడికడు వాటానే ఉంది, ఎక్కువ లేదులేండి. నెక్స్ట్, ఉచిత ఇసుక స్కామ్. కుంభకోణం విలువ 10,000 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A2, టీడీపీ నేతలు సన్నిహితులకు ఇసుక రీచులు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రైబ్యునల్ విధి విధానాలకు తూట్లు. బాబు ప్రభుత్వానికి NGT నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 100 కోట్ల జరిమానా. ఎక్కడ సార్ జరిగింది? 100 కోట్ల జరిమానాకే మాట్లాడుకుందాం మనం. కరకట్టకు అతి సమీపంలో ఇసుకను తోడేశారు. కృష్ణమ్మ నదీ గర్భం నుంచి ఇసుకను తోడేస్తే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 100 కోట్ల జరిమానా వేసింది. అక్కడే మన ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటారు, లింగమనేని కట్టించిన గెస్ట్ హౌస్లో అక్రమ నివాసం అది. రైట్. నెక్స్ట్, స్కిల్ స్కామ్. ఇందులోనే 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. కుంభకోణం విలువ 370 కోట్లు. ఈ కేసులో A1 సీమెన్స్ ముసుగులో దోపిడీ, షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లింపు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా బాబు. ఈ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు. నెక్స్ట్, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. కుంభకోణం విలువ 5,500 కోట్లు. ఈ కేసులో A1 చంద్రబాబు. పేద రైతులకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ. పేదలు ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని రాజధాని కోసం ప్రభుత్వం లాక్కుంటుంది, మీకు ఒక్క పైసా కూడా రాదు అని చెప్పి వాళ్ళను మోసగించి, వాళ్ళను భయపెట్టి, వాళ్ళ చేతిలో పావలా ₹1 పెట్టి ఆ భూములు లాగించుకొని తమ పేరుతో రిజిస్టర్ చేయించుకొని ఆ తరువాత ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అప్పుడు కొత్తగా ఒక జీవో రిలీజ్ చేస్తుంది. ఏమని? ఈ అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తాము, ప్యాకేజీ చెల్లిస్తామని. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీలు ఈ భూములు కొని కోటీశ్వరులు కావడానికి అక్కడ ప్లాన్ చేసినటువంటి కుంభకోణం అన్నది ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు. అసైన్డ్ భూముల దోపిడీ తర్వాత ప్యాకేజీ ప్రకటించారనేది నేను క్లియర్గా చెప్పాను. మరి ఏమైపోయాయి ఈ కేసులన్నీ ఒక్కసారి చూద్దాం సార్. మొత్తం 6 కేసుల గురించి తెలుసుకున్నాం కదా. ఎక్కడెక్కడున్నా ఈ కేసుల స్టేటస్ ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఎస్, అమరావతి అసైన్డ్ భూములు అవినీతి 5,500 కోట్లు. కేసు క్లోజ్. నెక్స్ట్, ఫైబర్ నెట్ స్కామ్. అవినీతి 333 కోట్లు. కేసు స్టేటస్ చూస్తే క్లోజ్. నెక్స్ట్, లిక్కర్ స్కామ్. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. స్టేటస్ చూస్తే ప్రస్తుతానికి క్లోజ్. నెక్స్ట్, ఉచిత ఇసుక అవినీతి 10,000 కోట్ల రూపాయల అవినీతి కేసు. ప్రస్తుతం స్టేటస్ చూస్తే కేసు క్లోజ్. ఇవి పరిస్థితులు. ఈ కేసులకు సంబంధించి అమరావతి అసైన్డ్ అవినీతి భూములు అన్నీ చూడండి ఒకసారి. ఈ కేసుల స్టేటస్ చూస్తే ఇలా ఉంది. అయ్యా ఏమైందయ్యా ఈ కేసులకు సంబంధించి అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్, ఎక్కువ టైం కూడా తీసుకోను దానికి సంబంధించి, ఎందుకంటే గతంలో మాట్లాడుకున్న అంశాలే, అందువల్ల ఒక్కసారి గుర్తు చేస్తాను. ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి అప్పటి ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి వెళ్ళి ఎప్పుడు చెప్పారో మనకు తెలియదు, ఈ కేసు ఏం జరుగుతోందో మనకు తెలియదు. ఆయన వెళ్ళి ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పగానే కేసుని క్లోజ్ చేసేశారన్నది మన దగ్గరున్న సమాచారం. అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్పటి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వెళ్ళి ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పిన తర్వాత, అంటే వాసుదేవరెడ్డిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, కేంద్ర సర్వీసులకి వెళ్లకుండా ఎలా ఆపారు, ఆయన పైన ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి, ప్రలోభాలు ఎలా ఉన్నాయి, ఆయన బెదిరింపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆయన పోయి చెప్పిన తర్వాత ఈ మద్యం స్కామ్లో కూడా కేసుని విత్డ్రా చేసుకుంటున్నాననగా ఆ కేసును కూడా క్లోజ్ చేశారు. కనీసం ఈ కేసుల స్టేటస్ ఏంటి, ఉన్నాయా? మీరు క్లోజ్ చేశారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఏ సందర్భంలో ఛార్జ్ షీట్ పడిన తర్వాత దర్యాప్తు అధికారులు ఏం చెప్పారు, ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, సాక్షులు ఏం చెప్పారు, ఫిర్యాదుదారులు ఏం చెప్తున్నారు, ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత ఆ ఫైల్స్కి సంబంధించి అవి పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి మాకు ఇస్తారా అని అడిగితే కోర్టు ఇవ్వట్లేదు సార్. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విజయవాడ ఏసీబీ కోర్టులో థర్డ్ పార్టీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కాపీలను అందజేసేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ 5వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల కాపీ 6 రోజుల తర్వాత గురువారం బయటకు వచ్చింది. సువర్ణరాజు పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని, అందుకే ఆయన అభ్యర్థులను అనుమతించేది లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సో మీకు కేసు క్లోజ్ అయినటువంటి కాపీస్ కూడా దొరకవు.
కోర్టు ఇవ్వడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్పేసింది. ఎందుకంటే దాసరి సువర్ణరాజు పిటిషన్ వేస్తే థర్డ్ పార్టీ నీకేంటి సంబంధం ఇచ్చేది లేదు అని చెప్పింది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారంతో 4 కేసులు అయితే మాత్రం క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుల్లో బెయిల్ వచ్చింది కదా. ఈ బెయిల్ వచ్చిన సందర్భంలో ఆ రోజు కోర్టులు ఏం చెప్పాయి, ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి, ఒక వ్యక్తికి ఏ కేసులోనైనా ఎవరికైనా బెయిల్ ఇస్తున్నప్పుడు కోర్టు ఎలాంటి కండిషన్స్ పెడుతుంది, ఆ కండిషన్స్ అన్నీ కూడా సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా, అమలు కాకపోతే కోర్టులు ఏం చేయాలి. మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. గతంలో రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక ఈ కేసుల్లో, ఈ 3 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇస్తున్న సందర్భంలో కోర్టు పెట్టినటువంటి కండిషన్స్, చేసినటువంటి కామెంట్స్ ఒకటి చూడండి సార్. అవసరమైతే దర్యాప్తు కోసం ఐఓ ముందు చంద్రబాబు నాయుడు గారు హాజరు కావాలి, ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలన్నారు. ఆ రోజు చెప్పింది కోర్టు ఈ కేసులన్నింటిలో. మరి ఏ రోజైనా సీఎం అయ్యాక ఎప్పుడైనా హాజరయ్యారా? హాజరు తప్పదంటే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. సీఎం అయ్యాక ఏ రోజైనా సరే సిఐడి లేదా సిట్ నోటీసులు ఇచ్చిందా? దర్యాప్తునకు చంద్రబాబు సహకరించాలి. అసలు నిజంగా దర్యాప్తు ముందుకు సాగిందా? దర్యాప్తు చేశారా అసలు? నెక్స్ట్, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు. సాక్షులు అధికారులపై ఒత్తిడి తేకుండా ఈ కేసులు ఎలా క్లోజ్ అవుతాయి సార్? ఎలా క్లోజ్ అవుతాయి అనేది మీ ఊహకు వదిలేస్తున్నా. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, కేసుపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు అనేది చాలా క్లియర్గా చెప్పింది. నెక్స్ట్ ఒకసారి చూపించండి సార్, నాడు కోర్టు ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాం అనేది. ఇది చాలా క్లియర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎందుకు క్లోజ్ అవుతున్నాయని చెప్పడానికి ఇక్కడ ఉన్నది ఒక్కసారి మనం పరిశీలిస్తే, కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆ రోజు బెయిల్ ఇస్తున్న సందర్భంలో చెప్పినటువంటి కోర్టు చెప్పిన మాట, ప్రస్తుతం నిందితుడు ప్రతిపక్ష నేత. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేత బెయిల్ ఇస్తున్న సందర్భంలో ఆ కేసుల్లో. మరి ఇప్పుడు సీఎం. ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు నియంత్రణ లేదు, ఆ రోజు కోర్టు చెప్పిన మాట. మరి ఇప్పుడు నియంత్రణ ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. A1 శ్రీనరేష్ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ చేశారు ఆ కేసులో. ఇది మద్యం కేసుకు సంబంధించి బెయిల్ ఇస్తున్న సందర్భంలోది. నెక్స్ట్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం అధికారంలో లేరు, ఆయన కూడా అధికారంలో లేరు కాబట్టి ఎటువంటి ప్రలోభాలు ఉండవు, బెదిరింపులు ఉండవు, ప్రత్యక్షంగా పరోక్షంగా వారి నియంత్రణ ఉండదు అంది. మరి ఇప్పుడు ఆయన ఎక్సైజ్ మంత్రి, అప్పుడు ఎక్సైజ్ మంత్రి, ఇప్పుడు పరిస్థితి మారింది. కేసు ఫైళ్ళన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేది, వాళ్ళ దగ్గర కేసు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది కేసు ఫైల్స్? ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రైట్. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తులకు అవరోధం జరగదు. ఇప్పుడు జరిగినట్ట కాదా? మీరే డిసైడ్ చేయండి. రైట్. ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ప్లీజ్. కేసులు క్లోజ్ చేయించుకోవడంలో అవినీతి పొలిటీషియన్స్కు బాబు ఒక రోల్ మోడల్గా మారారా? అధికారం చేతిలో ఉంటే తన కేసులు తానే క్లోజ్ చేయించుకోవచ్చు అన్నట్టుగా పరిస్థితి సాగుతున్న వేళ ఈ దేశంలో ఎవరైనా అవినీతి పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళందరికీ చంద్రబాబు ఒక రోల్ మోడల్గా మారారా? ఇదే అంశంపైన చర్చిద్దాం.